శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే మకర రాశి అండి. మీ రాశిలోని రవి బుధులు ఉన్నారు. భయం ఎలా? పైగా మీకు గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది. సో రవి బుధులు రాశిలో ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళ ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారని శాస్త్రం కూడా నేను చదివాను, బుక్స్లో విన్నాను కూడా. రవి బుధులు ఉండడం వల్ల సూక్ష్మ బుద్ధి, అతి బాగా తెలివితేటలు, ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండాలి, వేడి శరీరం కలిగి ఉండడము, రవి బుధులు కారణం వల్ల విద్య బాగా రావడము, ఆభరణ యోగాలు, ఆస్తిపాస్తులు విలువలు పెంచుకోవడాలు, ఇవన్నీ బాగా చాలా బాగుందండి. మీకు రవి బుధులు కాంబినేషన్ చక్కగా అద్భుతంగా, మీరు చాలా డైనమిక్గా సూపర్గా ఈ వారం మొత్తం గురుదృష్టి ఉండడం వల్ల వేద పండితులుగా బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగ విద్య బాగా వస్తుంది. ఫైనాన్షియల్ అకౌంట్స్ కానీ, సిఏ, ఐసీడబ్ల్యూ అంటాం. ఐసీడబ్ల్యూ సిఎంఏ అంటాం. సో ఆ విధంగా ఉంది. నేను చదివే టైంలో ఐసీడబ్ల్యూ అనేవాళ్ళం. సరే, అది పక్కన పెడదాం. శని శుక్రుల కాంబినేషన్ మాట్లాడుకుందామండి. 3వ భావంలో శని శుక్రులు ఉన్నారు కాబట్టి దగ్గర ప్రాంత 3వ భావం కాదు, సెకండ్ భావంలోనే. సెకండ్ భావంలో శుక్రుడు ఉన్నాడు. 5th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడండి. శని నీకు సెకండ్ హౌస్ లార్డ్ మంచివాడు కాకపోయినా శనితో కలిసి శుక్రుడు కాబట్టి ధనయోగాన్ని ఇస్తాడు. కొద్దిగా లేట్ అయిపోయినా సరే ధనయోగాన్ని ఇస్తాడు. సంగీతం పట్ల ఇంట్రెస్ట్ పెంచుతాడు. సంగీత సాధన చేస్తుంటారు. గాయకులకి, ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మీ వృత్తి రీత్యా ప్రోగ్రామ్స్ ఇవ్వడము, సినిమాల్లో పాటలు పాడడం, ఇలా మొత్తానికైతే మీకు ఒక కాంబినేషన్ బాగుంటుందండి. ధనము, కీర్తి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. శని ప్రభావం వల్ల కొద్దిగా చిన్న అవరోధాలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే మీకు ఏళ్ళ ప్రభావం అంటాం కదా, అది కొద్దిగా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ విధంగా ఉంటుంది. అయినా 3వ భావంలో శుక్రుతారు కలిసి రాహు, మీ శుక్రుడు మంచివాడు కదా, 5th హౌస్ లార్డ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఔదార్యము ఎక్కువ ఉంటుంది, ఆత్మీయత భావం ఎక్కువ, మీకు తలవంతలంగా వచ్చే విషయాలన్నీ మీకు అవగాహన ఎక్కువ, అనేక శుభ విషయాలు వాటంతా అవే మీకు కలిసి వస్తుంటాయి. వివాహ శుభకార్యాలు మీకు చాలా ఫేవరబుల్గా బ్రహ్మాండంగా ఉంటాయి. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. అంతేకాకుండా విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారండి మీరు. ఇంకా శుక్ర రాహువులు అంత సామాన్యంగా తీసేయలేం. శుక్ర తుల్యుడు అవుతాడు. అంటే రాహు శుక్రుడు ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. అంటే దగ్గర ప్రయాణాలు చేయడము, ఫ్లైట్లు ఎక్కడాలు, షార్ట్ జర్నీస్ చేయడాలు, మీ తోబుట్టువుల్ని చెల్లెళ్ళని కలవడాలు, పట్టుదల ఎక్కువ ఉండడము, 28వ తారీఖు తర్వాత నుంచి శుభవార్తలు వినడము, కష్టపడి పనిచేయడము, ధైర్యాన్ని నూరిపోయడం, మీకు, మీ పిల్లలకి, మీ తోబుట్టువులకి అందరికీ
కానీ చదువులో మాత్రం శ్రద్ధ తగ్గుతుందండి, అదే జ్ఞాపశక్తి తగ్గుతూ ఉంటుంది, అదే అశ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. తల్లిగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కొన్ని సందర్భాలు మాత్రం ఉన్నాయి. పంచమస్థానంలో గురుడు చాలా బాగున్నాడు. యాక్చువల్గా మీ గురుడు మంచివాడు కాదు, కోణస్థానంలో ఉన్నాడు కాబట్టి గురుడు మీకు మంచి చేయడానికి అవకాశం ఉంది. గురుడు ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత అంటే కళారంగం అని చెప్పుకుందాం, వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఇస్తాడండి. ముఖ్యంగా సాహిత్య రంగంలో గురుడు ప్రభావం బాగుండాలి. వేద పండితులకు కానీ ఈ సాహిత్య రంగం, కళారంగం ఉంటాం కదా, ఇది చాలా బాగుంది. గురుడు ప్రభావం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంతేకాకుండా గురు ప్రభావం వల్లనే కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. మీకు మాట నేర్పడతనం వచ్చు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి చేయవచ్చు, ధర్మకార్యాలు, శుభకార్యాలు, న్యాయబద్ధంగా ధనార్జన, ఇవన్నీ గురుడు వల్ల ప్రభావం కలుగుతుంది. పుత్ర సంతాన యోగం కలగడము, గురుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా డెవలప్ అయ్యి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా 6వ భావంలో కుజస్తంభం అన్నాం కదా, 6వ భావంలో కుజుడు ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండంగా ఉంటాడు. అన్ని రంగాల్లోనూ విజయం సాధించేటట్టు చేసేస్తుంటాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా విజయం సాధిస్తారు. అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది కదా, భూములు, వాటిలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వాహనాలు ఉంటాయి, గృహాలు ఉంటాయి. మీకు గృహాలంటే అపార్ట్మెంట్స్ కూడా అవ్వచ్చు. ఇలాగ మీకు సంబంధించినటువంటి ఇవన్నీ బాగుంటాయండి కుజుడు. అలాగే రోగబాధలు కానీ, రుణబాధలు కానీ ఇవన్నీ లేకుండా, మనస్పర్ధలు కానీ లేకుండా ఆరోగ్యంగానో అదృష్టవంతులుగానో తీర్చిదిద్దుతాడు మిమ్మల్ని. అంతేకాకుండా మీ మేనమామలు కూడా చాలా బాగుంటుంది. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, ఆడవాళ్ళకి మీకేనండి చెప్తున్నానండి, ఈ ఎగ్జామ్స్లో కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనూ వాటిలోనూ రాస్తున్నారనుకోండి, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, మీకు ఉంటాయి కదండి, బ్యాంకింగ్ అని ఉంటాయి కదా, వాటిలో విజయం సాధిస్తారండి మీరు. మీ టైం అంటే మీ జరుగుతున్న దశలు కూడా చూసుకోండి, లగ్నము దశలు చూసుకోవాలి. కుజుడు పర్ఫెక్ట్గా సక్సెస్ చేస్తాడు. కుజుడే కదండి, ఆరోపణ కుజుడే కదండి, గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినా, రాజకీయ రంగంలో ఒక వెలగాలన్న పదవులు ఇచ్చినా కుజుడే కారకుడు అవుతాడు. సప్తమ స్థానంలోంచి ఆయన 6వ భావంలోకి 21వ తారీఖు వెళ్తున్నాడు. కుజస్తంభన, కుజుడు దుష్ఫలితం అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు, రిట్రగ్రేషన్ ఉన్నాడు కాబట్టి. కానీ మీకు మాత్రము 6వ భావంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానంలో కేతువు లేడండి, మీకు కేతువుకి గురుదృష్టి లేదా, బ్రహ్మాండం. తీర్థయాత్రలు చేయడము, గురువుగారితో వెళ్ళడము, పీఠాధిపతులు కలవడము, గంగా స్థానాలు, పుణ్యదుల స్థానాలు, శక్తిపీఠాలు, ఇవన్నీ కలవడము, ఇవన్నీ కుదరడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది మీకు. అంతేకాకుండా గురుడు పాదసేవ చేసుకోవడం, భాగ్యస్థానం కదండి, తండ్రి గారికి ఆస్తిపాస్తులు, నిరంతర భాగ్యవృద్ధి, విద్యలో రాణించడము. కొంతమందికి మన ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటారు, భూములు, వాళ్ళకి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము. కేతు కదా, కుజసమానుడు కదా, అలాగా వాళ్ళ వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్, ఇవన్నీ కాంబినేషన్స్ వల్ల వాళ్ళకి వ్యాపారాభివృద్ధి అన్నీ. అంటే ఏంటంటే ఒక్క విషయంలో చెప్పాలంటే కేతు గురుదృష్టి ఉంది కాబట్టి సర్వ శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ రీచా మీరు విదేశాలు వెళ్తారు, 10th హౌస్ లార్డ్ మీకు మంచి ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా వస్తున్నాడు కదండి ఆయన. మీరు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ మీకు భద్రత ఉంటుంది. ఉద్యోగంలో భద్రత ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారులు కానీ, మీ సంబంధించిన వాళ్ళు కానీ మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతం. అంటే వాళ్ళే ఇస్తారనే కాదండి, మీరు కష్టపడి చదువుతారు కాబట్టి మీకు వస్తాయి. పని భారం కూడా పెరుగుతుంది. సరే, అది పక్క పెడదామండి. మీకు లాభస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే లాభస్థానం గురుదృష్టి ఉందంటే ఇంకా భాగ్యంలో కేతు ఉన్నాడు, భాగ్యానికి గురుదృష్టి. లాభస్థానాధిపతి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, గురుదృష్టి. అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏ సినిమా రంగంలో ఉన్నా, అదే బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఉన్నా, లేకపోతే మీరు చదువుకున్నా, ఎక్కడున్నా సరే మీకు ధన వృద్ధి కలగబోతోంది. రావాల్సిన సంపదల కంటే కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 12వ భావంలో బుధుడు, అవునా, 9th హౌస్ లార్డ్, 12th హౌస్, 24 లోపల 23 తారీఖు అంటే 16 నుంచి 23 తారీఖు లోపల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. 12th హౌస్ లార్డ్, 9th హౌస్, ఇదొకటి అవకాశం ఉందండి. అది గొప్ప అదృష్టము. 6వ ఇంటి వాడు కూడా మీకు 12 భావంలో ఉన్నాడు, అది కూడా ఒక అదృష్టమే. సో ఎటు చూసినా కూడా సన్మానాలు జరగడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీ బుద్ధి బలం బాగా పెరగడము, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, ఎంఎస్లు చేస్తారు కదా, అక్కడ కూడా మీరు ఉద్యోగం సంపాదించడము, H1B వీసా, గుజరాత్ 6వ భావంలో ఉంటే H1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా మీ జాతకం బాగుందండి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు,
వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు చేసుకోవడం వలన ఆ స్వామికి కళ్యాణం చేయించడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ పటాపంచలై మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.